హాయ్ గాయ్స్, ఈరోజు నేను జాతర 1875 రిలీజ్ ఈవెంట్కి వెళ్తున్నాను. అక్కడ ఏం జరిగిందో వీడియో చివరి వరకు చూడండి. చెప్పినట్టు ఇంకేం మాట్లాడలేము. మీరంతా చూసిన తర్వాత నేను మాట్లాడతాను. ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూసి చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, జోక్స్ అపార్ట్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇదంతా నాకు తెలుసు, ఇది నేను చాలా పెద్దగా ప్లాన్ చేసుకున్నాను. దానికి సపోర్ట్ చేస్తూ మీరు అందరూ కూడా వచ్చారు ఇక్కడికి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీకు ఈ షార్ట్ ఫిల్మ్ ఇక్కడ దాకా వచ్చిందంటే రెండు అగ్గాల మేకింగ్, స్క్రాచ్ మీడియా. అగ్గాల మేకింగ్స్ ఎంతో, ఏలూరులో స్క్రాచ్ మీడియా అంతే. అంత పొటెన్షియల్ ఉంది కాబట్టి నేను ఆడవాళ్ళని తీసుకొచ్చాను ఈ షార్ట్ ఫిల్మ్కి. మనోడు ఇచ్చి పడేశాడు. వన్స్ మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు అవుట్పుట్ ఎలా ఉందో. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రూట్స్ వ్లాగ్స్. ఈరోజు నేను జాతర షార్ట్ ఫిల్మ్ చూడడానికి వచ్చాను. ఫినిష్ మనోడు డిఓపి చేశాడు, ఆనంద్ అని, స్క్రాచ్ మీడియా ఓనర్. ఒకసారి చూడండి, మనోడు మాట్లాడతాడు. అందరికీ హాయ్. ఈ జాతర 1875 అని చెప్పేసి షార్ట్ ఫిల్మ్ తీసాం. అగ్గాల మేకింగ్ యూట్యూబ్ ఛానల్ వచ్చింది. చాలా ఎఫర్ట్స్ పెట్టి తీసాం, చాలా కష్టపడి తీసాం. ఉన్న రిసోర్సెస్లో చాలా టెక్నికల్గా కానీ విజువల్గా కానీ చాలా స్ట్రాంగ్గా తీసాం. సో మా ఎఫర్ట్స్ అన్ని చూసి ఎంకరేజ్ చేయండి, వీలేదు అందరికీ షేర్ చేయండి, నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ప్లీజ్. అందరూ సపోర్ట్ చేయండి. వీడు ఎవడో కాదు, నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఇప్పుడు నా జూనియర్. లైక్ నేను 10th అయితే వీడు 9th. వీడు నా స్కూల్ ఎస్పిఎల్ వర్క్ చేసినప్పుడు వీడు నా వెనక నడిపేవాడు. లైక్ నాది చెట్టు గుర్తు. అది వీడు వెనకాల నాకు సపోర్ట్ చేసి నన్ను ఎస్పిఎల్ చేశాడు, స్కూల్ ఎస్పిఎల్ చేశాడు. థ్యాంక్ యూ రా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంకా ఇంగ్లాండ్లో ఛాన్స్ రావాలని ఈ ధనుష్ నుంచి సపోర్ట్. ఈయన డైరెక్టర్ గారు, ఈయనేమో దాంట్లో వేరే క్యారెక్టర్ చేశారు. ఒకసారి డైరెక్టర్తో మాట్లాడతాము. జాతర గురించి మేము ఫస్ట్ స్టార్టింగ్లో చూసినప్పుడు రీల్స్ అవి చూస్తే ఎలా చేయాలి ఏంటి అనేది ఎవరు చెప్పకుండా రూల్స్ అవి ఉంటాయి అని మాత్రమే చెప్పారు. అవి కూడా ఇన్స్టా రీల్స్ వాటిలో చూసి ఇలా కాదు, జాతర అంటే ఏంటి మనకి కొంచెం ఇప్పుడున్న జనరేషన్ తెలియాలని చెప్పి అప్పుడు ఆలోచించుకుని అక్కడ ఉన్న మొత్తం అందరినీ గ్యాదర్ చేసి ఎలా చేస్తే బాగుంటుందని అనుకున్నాం. అప్పుడు నేను మా బన్ను మొత్తం మెయిన్ క్యాండిడేట్ ఆయనే. ఇంకా నేను ఏదైనా అనుకుంటే మా వాడు చెప్తాం, మేము ఇద్దరం వెళ్ళి మా ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస రగ్గల గారు ఆయనకి ఏం చెప్పినా ఓకే అంటారు. ముందు పర్ఫెక్ట్గా మీరు తీయగలరో లేదని ఒక 2-3 సార్లు చెక్ చేసుకొని అంత ఓకే అంటే ఓకే అంటారు ఆయన. ఇంకా అలాగే దిగి దాని గురించి ఎక్కడెక్కడ ఏంటని మొత్తం చెక్ చేసుకొని ఎక్కడ లొకేషన్స్ బాగుంటాయని చూసుకొని తీసేటప్పటికి మినిమం 3 months పెట్టేసింది నాకు. అంతా అవి పర్ఫెక్ట్గా ఇలా రావడానికి ఒక 3 months డైరెక్ట్గా 100 days జాతర స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు 100 days వరకు పెట్టేసింది. అంత కష్టపడితే ఫైనల్గా అవుట్పుట్ ఇలాగ వచ్చింది. చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ. సో వేరే క్యారెక్టర్ చేసిన మనోడు చాలా ఎరగదీసేసాడు. అసలు మామూలు కాదు, లాస్ట్ ప్రాణం పెట్టేసాడు మనోడు. అక్కడ మేము చేసిన యాక్టింగ్ అయితే ఇది వర్కౌట్ అవుద్దా లేకపోతే ఏదన్నా మరి ఇక్కడ నుంచి రిఫరెన్స్ తీసుకున్నారా ఏదన్నా అంటారని చెప్పి చాలా డౌట్గా ఉండే. కానీ ఇంక లాస్ట్కి ఆ సీక్వెన్స్ చేస్తున్నానని చెప్పి నేను వీళ్ళకి కూడా చెప్పలా. వీళ్ళు అడిగారు నన్ను, నువ్వు క్లైమాక్స్ ఎలాగంటే నన్ను బాగుంది వదిలేసేయండి కెమెరా దగ్గర, ఇంకా నువ్వు ఎవరు ఉండదని చెప్పి నేను ఆనంద్ ఈయన మేము కలిసి ముగ్గురు వర్కౌట్ చేసినది. అది ఇంత హైలైట్ అవ్వడం మా యాక్చువల్లీ మా వాయిస్ డైరెక్టర్గా చెప్పినట్టు
జాతరతో పాటు మేము కూడా కంటిన్యూ స్టిల్ ఇవాళ మార్నింగ్ వర్క్ కూడా మేము వర్క్ చేసాం ప్రతిదీ కూడా వర్క్ చేసుకుంటూనే వచ్చాం ఇంకా 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 ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. సో అందరికీ నచ్చింది అనుకుంటా. ఇంకా చూడాలనుకున్న వాళ్ళు అగ్గాల మేకింగ్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ ఫస్ట్. థ్యాంక్ యూ.